కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత పూర్తి వాదనలు వింటామన్న హైకోర్టు స్పష్టం చేసింది. ఇక కాళేశ్వరం కమిషన్ పై సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తారీఖున, అంటే దాదాపు 5 వారాల తర్వాత దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రధాన న్యాయస్థానం పిటిషన్ విచారణ ఉన్నందున, దీనికి సంబంధించినటువంటి మెయిన్ పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు వెళ్లిన తర్వాత అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్నటువంటి న్యాయస్థానం అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్ పైన కానీ, హరీష్ రావు పైన కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటు కేసీఆర్, హరీష్ రావు తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. పూర్తిగా వినిపించినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టు జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ గా ఆదేశాలు ఇవ్వకూడదు, ఆ యథావిధిని కొనసాగించాలంటూ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పీసీ ఘోష్ కమిషన్ నియమించి ఇవాళ తెలంగాణకు ప్రధాని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకోవడానికి కోసం కేసీఆర్ కున్నటువంటి పేరును అప్రతిష్టపాలు చేయడం కోసం పీసీ ఘోష్ వేసినటువంటి కమిషన్ అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అని కూడా గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను గతంలోనే అనేక దఫాలుగా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే ఇవాళ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దన్న పిటిషన్ అలౌ చేస్తూ వెకేషన్స్ తర్వాత దీన్ని సంబంధించినటువంటి ప్రధాన పిటిషన్ పైన వాదనలు వింటాం. అక్టోబర్ 7వ తారీఖు తర్వాత దీనిపైన ఎట్లాంటి చర్యలైనా ఉంటుంది, దానికి సంబంధించిన తర్వాత విచారణ తర్వాత చేసుకోవచ్చు. అప్పటి వరకు దీనిపైన ఎట్లాంటి విచారణ చేపట్టకూడదు అనేటువంటి చెప్పింది. అక్టోబర్ 7వ తారీఖున దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ దీనిపైన ఉండే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సిబిఐ దీనిపైన ఎట్లాంటి ఆదేశాలు జారీ చేయకూడదు, కేసుకు సంబంధించినటువంటి కూడా ఏమీ చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో ఇవాళ వాదనలు జరిగిన అనంతరం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు పూర్తయ్యాయి. ఇటు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు తరఫున న్యాయవాది, ప్రముఖ సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఎట్లాగంటే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీ వరకు సిబిఐ విచారణకు సంబంధించి పూర్తిగా స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.